సెలబ్రిటీల్లో అనసూయ భరద్వాజ్ పేరు ఎప్పుడు ఏదో ఒక కారణంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. తాజాగా జబర్దస్త్ షోకు సంబంధించిన ఓ పాత వివాదంపై ఆమె మరోసారి క్లారిటీ ఇచ్చి సోషల్ మీడియాలో చర్చకు తెరలేపింది. జబర్దస్త్ లో జరిగిన కొన్ని సంఘటనలకు తనకు ఎలాంటి సంబంధం లేదని, హద్దులు దాటిన మాటలు ఉన్నాయన్నది వాస్తవమే అయినా వాటిని తన వ్యక్తిత్వంతో ముడిపెట్టడం సరికాదని అనసూయ స్పష్టం చేసింది. గతంలో జబర్దస్త్ షోకు యాంకర్ గా పనిచేసిన అనసూయ ఆ కార్యక్రమంతో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. అయితే కాలక్రమేణా వివిధ కారణాలతో ఆమె ఆ షో నుంచి దూరమయ్యారు. జబర్దస్త్ లో పనిచేసిన సమయంలో కొన్నిసార్లు తాను ఇబ్బంది పడ్డానని అనసూయ గతంలోనే వెల్లడించారు. షోలో భాగంగా జరిగిన కొన్ని డబుల్ మీనింగ్ సంభాషణలు, ముఖ్యంగా హైపర్ ఆదితో జరిగిన సీన్స్ అప్పట్లో వైరల్ కావడంతో ఇప్పటికీ తనపై ట్రోలింగ్ కొనసాగుతోందని ఆమె పేర్కొన్నారు. ఇటీవల శివాజీ మహిళలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు అనసూయ తనదైన శైలిలో కౌంటర్ ఇవ్వడంతో మరోసారి ట్రోలింగ్ మొదలైంది. అయితే ట్రోలర్స్ కు కూడా వెనకడుగు వేయకుండా సోషల్ మీడియాలో వరుస పోస్టులతో సమాధానం ఇస్తూ తన అభిప్రాయాన్ని గట్టిగా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే జబర్దస్త్ షోను ఎందుకు వదిలేశానన్న అంశంపై అనసూయ చేసిన వ్యాఖ్యలు మరోసారి వైరల్ అవుతున్నాయి. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అనసూయ జబర్దస్త్ లో కొనసాగాలా లేదా మానేయాలా అనే విషయంపై దాదాపు 2 ఏళ్ల పాటు ఆలోచించి నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. మల్లెమాల ప్రొడక్షన్స్ లో అందరూ ఒక ఫ్యామిలీలా ఉన్నామని, జబర్దస్త్ ఒక ఫన్ షోనే అయినప్పటికీ కొన్నిసార్లు హద్దులు దాటిన మాటలు ఉండడం వాస్తవమని చెప్పారు. అయితే వాటితో తనకు ప్రత్యక్ష సంబంధం లేదని, అది పూర్తిగా నటనలో భాగమేనని ఆమె స్పష్టం చేశారు. షోలో కనిపించిన అనసూయ తన రియల్ లైఫ్ క్యారెక్టర్ కాదని, సినిమా అయినా షో అయినా అది కేవలం యాక్టింగ్ మాత్రమేనని అన్నారు. అయినప్పటికీ కొన్ని డైలాగ్స్, సినిమా సీన్స్ విషయంలో తాను ఎబెట్టుగా ఫీల్ అయిన సందర్భాలు ఉన్నాయని, ఇష్టం లేకపోయినా చేయాల్సి వచ్చిందని అనసూయ భావోద్వేగంగా చెప్పారు. అదే సమయంలో సినిమాల్లో మంచి అవకాశాలు రావడం మొదలవడంతో జబర్దస్త్ కు దూరం కావడమే సరైన నిర్ణయంగా అనిపించిందని తెలిపారు. జబర్దస్త్ షో కారణంగా సినిమాలకు డేట్లు అడ్జస్ట్ చేయడం కష్టంగా మారిందని, అందుకే ఆ షోకు గుడ్ బై చెప్పానని అనసూయ వెల్లడించారు. ప్రేక్షకులు తనను యాంకర్ గా కాకుండా నటిగా మాత్రమే గుర్తుంచుకోవాలని నిర్ణయించుకున్నానని, అందుకే ఆ మార్పు చేసుకున్నానని ఆమె చెప్పారు. ప్రస్తుతం అనసూయ చేసిన ఈ వ్యాఖ్యలు మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.